తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలతో పాటు దర్శనం సులభతరంగా చేసుకునే విధంగా టీటీడీ చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనానికి వెళ్లే భక్తులకు రోజుకొక రోజైనా బ్రేక్ దర్శనానికి వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించింది. శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలలో మార్పు చేస్తున్నామని, ఏ రోజుకు ఆ రోజు బ్రేక్ దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులు దీనికి సహకరించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులను కోరారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించే విధంగా టీటీడీ చర్యలు చేపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనానికి వెళ్ళే భక్తులు సమయంలో మార్పు చేస్తున్నాము, ఆ టికెట్లు కేటాయింపులో కూడా మార్పు చేస్తున్నామనే కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేసిన పరిస్థితి. ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా ఈ మార్పులు ఉంటాయి, భక్తులు దీనిని గమనించాలనే కూడా వెంకయ్య చౌదరి భక్తులకు పిలుపునిచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి తిరుమలలో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అంటే డొనేషన్లు 10,500 రూపాయలు డొనేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాము. అలాగే ఏ రోజుకు ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశాము. ఇవన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా తిరుమలకు శ్రీవాణి ట్రస్ట్ కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అంటే వారు 3 రోజుల పాటు తిరుమలలోనే వేచి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకున్నాము. దీనికి భక్తులు సహకరించాలని కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పిలుపునిచ్చిన పరిస్థితి. ముఖ్యంగా తిరుమల శ్రీవాణి ట్రస్టుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ తిరుమలలోనే ఆఫ్లైన్లో 800 టికెట్లు, అలాగే 200 టికెట్లు ఎయిర్పోర్ట్లో ఇస్తారు. దాదాపు 1000 టికెట్లు ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రోజుకు 1000 మంది నుంచి 1500 వరకు కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా, అంటే ఆన్లైన్లో పొందిన భక్తులు కూడా ఇందులో వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలైతే తీసుకున్నాము. ఏ రోజుకు ఆ రోజే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెళ్ళే భక్తుల దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నాము. ఉదయం 10:30 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కేటాయించే ప్రాంతంలో టికెట్లు కేటాయిస్తాము. అదే రోజు సాయంకాలం 4:30 గంటలకు వారికి దర్శన ఏర్పాట్లు చేస్తాం కాబట్టి భక్తులు ఈ సమయం మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాలని కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరిన పరిస్థితి. మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తులకు రోజురోజుకి సౌకర్యాలు మెరుగుపరుస్తూ టీటీడీ ముందుకు వెళుతున్న పరిస్థితి. గతంలో ఏదైతే సాయంకాలం బ్రేక్ దర్శనం ఉన్నిందో దానిని అప్పట్లో రద్దు చేసిన పరిస్థితి. కానీ మరలా కూడా ఈసారి ఈ బ్రేక్ దర్శనం, అంటే శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి 1000 నుంచి 1500 మంది ఎవరైతే ఉంటారో వారు సాయంకాలం పూట దర్శనం చేసుకునే వెసులుబాటును టీటీడీ మరలా కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులు ఎక్కువగా వెయిటింగ్ చేసే పరిస్థితి ఉండకుండా ఉంటుంది. అలాగే ఏదైతే గదుల కోసం డిమాండ్ కూడా ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోసం వచ్చిన భక్తులు దాదాపు 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండిపోతే వారికి గదులు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి చర్యలు లేకుండా ఎప్పటికప్పుడు శ్రీవాణి దర్శనం టికెట్లు ఏ రోజుకు ఆ రోజు దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఆ రూమ్స్ నుంచి కొద్దిగా ఒత్తిడి తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఏ రోజుకు ఆ రోజు దర్శనం చేసుకొని శ్రీవాణి ట్రస్ట్ భక్తులు వెనుతిరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనిని ఆచరణలో తీసుకురావడానికి ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా ఇది ప్రయోగాత్మకంగా కూడా ప్రారంభించి దర్శనం చేయించే పరిస్థితి అయితే తిరుమలలో నెలకొని ఉన్న పరిస్థితి.